వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా నల్గొండలోని డీవీకే రోడ్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్, మీ పేరు సార్? ఏం చేస్తుంటారు సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పాలన అనేది బాగానే ఉంది, కానీ ఆల్రెడీ గతంలో టీఆర్ఎస్ చేసిన తప్పులే మళ్ళా రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఉచిత బస్సు ఆల్రెడీ ఆటోలు మొత్తుకుంటూనే ఉన్నారు. అవసరం లేదు. అవసరం ఉన్న వాడికి ఏదైతే హెల్ప్ చేయాలో ప్రజలకి అదే చేయాలి, కానీ అవసరం లేనిది జనాల మీద, రాష్ట్రం మీద, జనాల మీద అప్పు భారం పెట్టి 10 మందికి హెల్ప్ చేసి 90 మంది పెద్దోళ్ళకి పైసలు అప్పచెప్పేది కరెక్ట్గా లేదు. ప్లస్ మెయిన్ ఈ ఉచిత బస్సు అనేది మెయిన్ తీసేస్తే ఆడోళ్ళు కానీ అందరూ కానీ జర బడ్జెట్కి భారం ఉండదు, అప్పు చేయాల్సిన పని లేదు, మంచిగా పబ్లిక్ కూడా సర్వీస్ కూడా మంచిగా ఉంటుంది. ఈ పైసలు లేవు, గత రాష్ట్రం ప్లస్లో ఉన్న రాష్ట్రాన్ని మైనస్లో తీసుకొచ్చింది అనేసి అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేసే ఈయన పాలన కూడా అదే తోకపోతున్నది. బీదవారికి ప్రజలకి గవర్నమెంట్ పెట్టే పథకాలు ఏవైనా కానీ బీద ప్రజలకు 10% లబ్ధి చేస్తే కతిమ్మ 90% ఉన్న వాళ్ళకి, వేల ఎకరాలు ఉన్న వాళ్ళకి, పెద్ద రాజకీయ నాయకులకి వాళ్ళకే కతిమ్మ 90% లబ్ధి వాళ్ళకి చెందుతుంది. ఆ 100% భారం మామూలు సామాన్య పబ్లిక్ మీద ఈ ట్యాక్స్ రూపంలో, ఇతర రూపంలో భారం పడుతుంది. రాష్ట్రము గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్లస్లో ఉన్న రాష్ట్రాన్ని మైనస్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ దాన్ని అప్పుల పాలు చేసేసారు. దానికి వెళ్ళి ఫస్ట్ ఎవరైతే గత ప్రభుత్వం ఉన్నదో వారు చేసిన అప్పులని రాష్ట్రం జనాల మీద మోపకుండా వాళ్ళ ఆస్తులని, వాళ్ళ ల్యాండ్లని, వాళ్ళు గతంలో ఏ విధంగా ఉన్నారో ఆర్థికంగా, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని ఎవరైతే రాజకీయ నాయకులు వాళ్ళు ఉన్నారో వాళ్ళ కాంచి వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ ప్రాపర్టీసు ఏవేమి ఉన్నాయో వాళ్ళ కాంచి వసూలు చేసి ఏదైతే రాష్ట్రం మీద అప్పులు మోపిరో ఆ అప్పులని తీర్పాలి. ఇంకోటి, ఇప్పుడు రాజకీయ నాయకులకు వీళ్ళకి మెయింటెనెన్స్ బిల్లులు, ఫోన్ బిల్లులు, ట్రావెల్స్, ఒక రాజకీయ నాయకుడు పోయిందంటే 10 బండ్లు పోతాయి. 10 బండ్ల డీజిలు, మెయింటెనెన్సు, ఆఫీసుల మెయింటెనెన్స్, వీళ్ళకి శాలరీస్ ఎందుకు అంతంత? రాజకీయ నాయకులకు పబ్లిక్కి సర్వీస్ చేయాలి. వాళ్ళు జీతం 2 లక్షల జీతాలు తీసేసుకొని జనాల మీద భారం మోపుతున్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జీతాలు కూడా ఇప్పుడైతే రాష్ట్రం అప్పుల పాలు ఉన్నారో రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద లెవెల్లో ఉన్నారు. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వీళ్ళు ఎవరికి కూడా జీతాలు ఇవ్వకుండా స్వచ్ఛందంగా జనాలు పబ్లిక్కి సేవ చేసే విధంగా ఉండేటట్టు చూడాలి. ఇంకోటి, గత ప్రభుత్వంలో దాచుకున్న రాజకీయ నాయకులను మళ్ళీ పార్టీ మారి కాంగ్రెస్లోకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు దోచుకున్న వాటికి అధికారికంగా అడ్డు పెట్టుకొని వాళ్ళ మీద రైట్స్ కానీ ఎటువంటి జరగకుండా చూసుకోవడానికి పార్టీలు మారుతున్నారు. గతంలో చేసిన పనే మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుంది. అప్పుడు టీఆర్ఎస్ ఫామ్ కాగానే వేరే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చినారు. ఎందుకు? అప్పట్లో ఉన్న సంపాదించుకునే మొత్తం కవర్ చేసుకోవడం కోసం ఎటువంటి రైడింగ్లు, ఇటువంటి కేసులు కాకుండా వాళ్ళు అప్పుడు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక టీఆర్ఎస్ వాళ్ళని మళ్ళీ కాంగ్రెస్లోకి జాయిన్ చేసుకున్నారు. ఒక పార్టీ ఒక దాంట్లో ఉన్నారంటే నిష్టగా అదే పార్టీలో ఉండాలి. లక్ష్యం వచ్చినా, లాభం వచ్చినా కానీ అదే విధంగా నిజాయితీగా ఉండి జనాలకు సేవ చేసేటట్టు ఉండే వాళ్ళకి మాత్రమే గవర్నమెంటు జనాలు కట్టే ట్యాక్సీలకు వెళ్ళి వచ్చే జీతం, వాళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నారో, వాళ్ళైతే గవర్నమెంట్ ప్రజలు జనాలకి సేవ చేయమనేసి ఎన్నుకున్నారో, ఎవరైతే గెలిచిరో వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. కానీ కార్లలో తిరిగి కాంట్రాక్టర్లు అన్నీ వాళ్ళే తీసేసుకొని వాళ్ళే జనాల మీద భారం మోపేటట్టు అప్పులు చేసి ఇవన్నీ చేయడం ఎందుకు? ఈ పథకాలన్నీ జనాలకు పనికొచ్చే విద్య, వైద్యం, గూడు, ఈ 3 ఉండాలి. మెయిన్ విద్య, వైద్యం ఉండాలి. ఆ 2టికి ఉచితంగా ఇవ్వకుండా ప్రతిమ వాటికి అన్నిటికీ ఇచ్చి అవసరం ఉన్న వాటికి పైసలు తీసేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అవసరం లేని వాటికి జనాలకు తినండి, తాగండి అనేసి పెట్టి పథకాలు పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా జనాలకు వెళ్ళి భారం మోపకుండా, అప్పులు చేయకుండా ఉన్న అవసరం వచ్చే పథకాలే ఉంచి అవసరం లేని పథకాలు తీసేయడం అందరికీ మంచిది చేస్తారు.